అందరికీ శనార్థులు అందరూ మంచిగా ఉన్నారు కదా. సరే మరి ఇక మన ధమాకా దుమ్ము దులిపే వార్తలను పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్చకుండా పురాగా చూడుండ్రి. చలో మరి మన ధమాకా వార్తలను చాలు చేద్దామా. అన్నదాత సుఖీభవ పథకం మీద పెద్ద ఆర్తనే వచ్చిందిలా. ఇప్పుడు ఈ ముచ్చట ఇన్న ప్రతి ఒక్కళ్ళు కూటమి సర్కారుకు కితాబులు ఇస్తున్నారు. ఇక దీనికి గాను ఇప్పటికే అధికారులు ఇది విధానాలను సుతం రెడీ చేసిల్లంట. రెడీ చేసుడే కాదు, బడ్జెట్లో కూడా విడుదల చేయబోతున్నారన్న ముచ్చట ఇప్పుడు అందరి ముఖాలల్లా మతాబులని ఎలిగేటట్టు చేస్తున్నాయి. మరి పురాగా ముచ్చటేందో అరుచుకుందాం పాండ్రి. ఇక ఏపీ సర్కారు రైతుల కోసారకని చెప్పి అన్నదాత సుఖీభావ పథకానికైతే సంబంధించినటువంటి ఒక పెద్ద ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు గట్టిగానే కొడుతున్నది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే మస్తు హ్యాపీ అవుతున్నారు ఈ ముచ్చట విన్న తర్వాత. సరే, ఇంతకు పురాగా ముచ్చట ఏందయ్యానంటే ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏమైతే ఉన్నదో దీనికోసానికని చెప్పి ఇది విధానాలను కావాల్సినటువంటి చేయాల్సినటువంటి పనులను ఆల్రెడీ పురమాయించిందట చంద్రాల్ సారు. ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకానికి 6,300 కోట్ల రూపాయలను ఈ సంవత్సరమే ప్రభుత్వం కేటాయింపు చేసిందయ్యా. బడ్జెట్లో ఈ పైసలను కేటాయించుతోని ఈ సంవత్సరంలో రైతులకు ఈ పథకం కింద నిధులను విడుదల చేయబోతున్నదట. అయితే కేంద్ర సర్కారు ఏదైతే పిఎం సన్మాన్ నిధులు అనేటివి ఉన్నాయి కదా, అవి విడుదల చేసిన టైంలల్లా ఈ నిధులను కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నతోని ఇక ఇంకొన్ని రోజులు ఆగినా పర్వాలేదు కానీ పక్కా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలను అయితే కూటమి సర్కారు ఉన్నదట. మరి ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని అందుకునే అరువులు ఎవరో సరైన వాళ్ళని ఎతకబట్టాలని చెప్పే పనులు కూడా బాగానే పడ్డదట కూటమి సర్కారు. ఇప్పటికే దీని మీద అధికారులు కసరత్తులు ఇష్టాడు కూడా చేసిల్లట. దీనికోసానికి అని చెప్పి ఒక నివేదికను కూడా చంద్రాల సర్కారుకు సమర్పణ చేసినట్టు తెలుస్తున్నదయ్యా. ఇక కూటమి సర్కారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీల మేరకు అన్నదాత సుఖీభావ పథకం అయితే అమల్లోకి వస్తున్నది. రైతులు దీనికోసానికనే బాగానే ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలతో కలిపి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి పైసలను జమ చేస్తుండటంతోని మొన్న ఫిబ్రవరి నెలనే కేంద్రం నుంచి రావాల్సినటువంటి పైసలు అయితే పడ్డాయి. ఇక అయితే పిఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో అవి మే నెలలో కానీ లేకపోతే జూన్ నెలలో కానీ పడే అవకాశాలు అయితే గట్టిగానే ఉన్నాయట. వాటితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేయబోతున్నది. ఇక కేంద్ర సర్కారు ఇచ్చేటువంటి 2,000 రూపాయలతో పాటు ఇంకో 4,000 రూపాయలు ఇచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 పెట్టుబడి సాయం కింద 3 విడతలుగా సాయం చేయాలని చెప్పి కరాఖండిగా నిర్ణయం అయితే తీసుకున్నారట. ఇక ఇందుకోసానికని చెప్పి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 రూపాయలను ఇయ్యబోతుండటంతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ విడతల ఎంత మేరకు పైసలను కలపబోతున్నదనే దాని మీదనైతే ఇంకా క్లారిటీ రాలేదు, రావాల్సి ఉన్నది. దీనికి కూడా తొందరలోనే చంద్రల్ సార్ ప్రకటన చేస్తానని చెప్తున్నాడు. ఇక ఈ నిధులను సమీకరించే ప్రయత్నం వల్ల అధికారులు అయితే బాగానే స్పీడ్గా పనులు చేస్తున్నారు. ఇక పిఎం కిసాన్ పొందే ప్రతి రైతుకు ఈ పథకం అమలు చేయాలని చెప్పి ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నదయ్యా. దీంతో పాటు అదనంగా పిఎం సన్మాన పథకం అందనోళ్లకు కూడా అరువుల జాబితాల పరిశీలించాలని కూడా చంద్రాల సారు అధికారులకు ఆర్డర్ వేసిండట. ఇక ఈ మేరకు అధికారులు గట్టిగానే పనులు చేసుడు స్టార్ట్ చేసిళ్ళు. అయితే ఇండ్ల అరువులెవరు అనర్వులెవరు వీటన్నిటి మీద అధికారులు మల్లగుల్లాలు పడకుండా ఒక నివేదికనైతే తొందరలోనే చంద్రాల సార్కి ఇయ్యబోతున్నారట. అందరికీ రైతుల ముఖాలలో ఆనందం చూస్తే పదమలక్ష్యంగా కూటమి సర్కారు పనిచేస్తున్నదని చెప్పి ఈ ముచ్చట ఎరికైన ప్రతి ఒక్కరు సంబరంలో సాపట్లు కొట్టబట్టిండ్రయ్యా. అబ్బబ్బా, రోజులు ఎట్లా అయిపోయినాయి అంటే కళ్ళు మూసుకొని తెరిచే లోపల సంవత్సరాలే ఓడిచిపోతున్నాయి. కానీ తప్పదు, ఏం చేస్తాం. కాకపోతే ఇంకో 3-4 ఏండ్లు అయిపోతే మనదే మళ్ళా రాజ్యం, మనమే మళ్ళా అధికారంలోకి పక్కా అత్తమంటున్నాడు మన జగనన్న. మరి ఎప్పుడన్నాడు, ఎవరితోనన్నాడు ఈ మాట అంటే చెప్పుడెందుకు, మీరే చూడుండి. ఏదేమైనా రోజులు చాలా జప్పున నడిచిపోతున్నాయి. సూత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సరం కావస్తుంది. వైఎస్ఆర్ పార్టీ అధికారం కోల్పోయి కూడా సంవత్సరం కావస్తుంది. ఇక సరే, ఇప్పుడు ఈ ముచ్చట ఉన్నట్టుండి జగన్ అన్నది ఏమయ్యానంటే వైసీపీ ఆవిర్భావ పండగ ఉంటుంది కదా, దాన్ని పురస్కరణ చేసుకొని తాడపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర ఆఫీస్ ఉన్నది కదా, అందులో పార్టీ జెండానైతే జగన్ అన్న ఆవిష్కరణ చేసిండు. ఇక దాని తర్వాత పార్టీ లీడర్లు కార్యకర్తలని లేకపోతే ఫ్యాన్స్ అని వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఉద్దేశించుకుంటా జగన్ సారు మాట్లాడుకుంటూ వచ్చిండు. పబ్లిక్ కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ వైసీపీ ఆవిర్భావన చెంది దగ్గర 15 ఏళ్ళు అవుతున్నది. గత వైసీపీ ప్రభుత్వంలో
అన్ని వర్గాలను మనం హక్కున చేర్చుకొని ఎంతో మేలు చేసినాం. మనం చేసిన మేలు ఎవ్వరు మర్చిపోరు ఆంధ్ర పబ్లిక్. మన నీతి నిజాయితీ మన నిబద్ధతనే మనని మళ్ళా అధికారంలోకి తీసుకొస్తుంది. వైసీపీ ఒక్క మాట చెప్పిందనంటే తప్పకుండా చేస్తుందనే నమ్మకం పబ్లిక్లలో బలంగా ఉన్నది. ఇన్నేళ్ల సంది వైసీపీతోని కలిసి నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అండగా ఉంటా. ఇంకో 3-4 ఏళ్ళు అయిపోతే చాలు వైసీపీ మళ్ళా అధికారంలోకి వస్తుంది. మన జెండానే ఎగరబోతున్నది. తస్మాత్ జాగ్రత్త. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతోటి మనం పికిలియబోతున్నాం. అయినా 10 పచ్చంలా ఊసునుడు మన వైసీపీకి కొత్త కాదు. ఇక పోయినసారి కూడా 10 ఏళ్ళు 10 పచ్చంలోనే మనం ఉన్నాం. వైసీపీ ఆవిర్భావ దినాన్ని ఇవాళ మనం ఇంత గ్రాండ్ గా జరుపుకుంటున్నామని అంటే అది మన చరిష్మా, మన గొప్పతనం, మన ఆలోచన, మన చిత్తశుద్ధి, ప్రజలపైన మనకు ఉన్నటువంటి కన్సర్న్ అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు జగనన్న. ఇక జగనన్న మాట్లాడిన మాటలకైతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి, అభిమానులు అయితేనేమి చాలా మంది పూర్వకాలతోని ఊగిపోబట్టిళ్ళు. జగనన్న స్పీచ్కు ఆహా ఓహో అని చెప్పి చప్పట్లతోని మొత్తం సంబరాలే చేసిండ్రయ్యా. సరే, వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పండగ నాడు జగనన్న ఈ మాటలు మంచిగానే చెప్పిండు. మాకు కూడా మంచిగానే ఉన్నది. కానీ రాబోయే 3-4 ఏళ్లలో మళ్ళా మాదే అధికారం అని అంటున్నాడు జగనన్న. అధికారం వస్తే వచ్చింది, మళ్ళా పరదాలు కట్టుకొని తిరుగుతాడా? ఈసారన్నా పబ్లిక్ తోని మమేకమవుతాడా? జర్ర ఒక్కసారి ఏమైనా తెలిస్తే చెప్పుండ్రయ్యా అని చెప్పి పక్కకు వచ్చి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్ పెట్టేటోళ్ళు కూడా లేకపోలేదు. సింహం సిటీలో అడుగు పెట్టుడే కాదు, అసెంబ్లీలో అటెండెన్స్ కూడా వేసి మళ్ళా జప్పున అవతల పడ్డది. అగో ఏంది పిల్ల నువ్వు చెప్పేది? సింహమేంది సిటీలో ఖర్చుడేంది అంటారా? నేను చెప్పేది తెలంగాణ టైగర్ కేసీఆర్ సార్ గురించి. అవు సార్ గీయాల అసెంబ్లీలో హాజరు పడ్డాడు, షానా షేపే మాట్లాడిండు. నమ్మకపోతే మీరే చూడుండ్లి. ఇక ఎన్నోసార్లు జబ్బలు తొడలు కరిసిన వాటికి సమాధానం చెప్పుకుంటా అసెంబ్లీలో అడుగు పెట్టిండయ్యా మన తెలంగాణ టైగర్ కేసీఆర్ సారు. ఇంకా ఇవాళ ఆధారపడుడే కాదు అసెంబ్లీలో, రేపటి సంది రెగ్యులర్గా కేసీఆర్ సారు అసెంబ్లీకి అత్తడట, ఆధారపడతాడట, అన్ని విషయాల మీద చర్చలు గట్టిగానే నడుపుతాడట. అయితే రాష్ట్ర గవర్నర్ ప్రసంగం తర్వాత కేసీఆర్ సారు అసెంబ్లీ నుంచి అయితే అవతల పడ్డాడు. అయితే కేటీఆర్ సార్ కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్లో పెసిఫిట్ లెక్క ఉన్నదని చెప్పి జనంతా సురకలేసినట్టే మాట్లాడబట్టిండు. ఇక గత 15 నెలల అటర్ ఫ్లాప్ పాలన మీద ప్రాయశ్చిత్తం ఉంటుందని అనుకున్నామని అన్నారు కేటీఆర్ సారు. రేవంత్ శాతకాని తరం వల్లనే తెలంగాణ రాష్ట్రం పంటలు ఎండిపోతున్నాయని చెప్పి విమర్శలు కూడా గట్టిగానే చేసిండయ్యా. తెలంగాణ రాష్ట్రంలో 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది కరాఖండిగా పక్కా నిజమైన మాట. కావాల్సి ఉంటే సాక్ష్యాధారాలు తీసుకుని రండి అని కూడా అన్నాడు. ఇంకా అంతనే కాకుండా గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే. 20% కమిషన్ తప్ప ఇజన్ లేని ప్రభుత్వం ఇది. కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయలేదని చెప్పి ఫైర్ అయ్యిండు కేటీఆర్ సారు. ఇక ఏదేమైనా కూడా కేటీఆర్ సార్ ఈ విధంగా పతంగాలు ఎత్తా ఉంటే మాత్రం కేసీఆర్ మాత్రం సానుకూలంగా సైలెంట్గా మెల్లగా చాప కింద నీరు లెక్క గవర్నమెంట్కు సుక్కలు చూపించే పనిలా ఉన్నాడట. ఇంకా అంతనే కాకుండా ఒక్క ప్రశ్నకు 100 సమాధానాలు ఇచ్చేటట్టుగా అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేటట్టుగా కేసీఆర్ సార్ వ్యూహం ఉండబోతున్నది. అందుకనే ఇన్నొద్దులు అధికార పార్టీలు జబ్బలు తెరిచి తొడలు కొట్టి రా చూసుకుందాం బస్తీమే సవాల్ అన్నా కూడా ఓపిక బట్టి 2 అడుగులు వెనకకేసిందంటే పిరిగితనంతోనో ఇంకేదో భయంతోనో అనుకునేరు. సింహం 2 అడుగులు వెనకకేసిందంటే పంజా బలం పెంచుకునేకే. ఇప్పుడు కేసీఆర్ సార్ కథన రంగంలోకి మళ్ళా దూకుతున్నాడు. ఆయన రాజకీయ చిత్రతలతోని రాజకీయ వ్యూహాలను రచించుడే కాదు, తన చాణక్య తెలివితోని కూడా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతాడు, చరిత్రను తిరగరాస్తాడు, మళ్ళా అధికారాన్ని కైవసం చేసుకుంటాడు. ఇది పక్కా రాసి పెట్టుకుంటారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ సార్ అభిమానులు అయితే గట్టిగానే అంటున్నారయ్యా. సరే, మరి ఇవాళనైతే అసెంబ్లీలోకి అడుగు పెట్టిండు కేసీఆర్ సారు షానా వద్దుల తర్వాత. ఇది 2వసారి మాత్రమే. మరి రేపటి నుంచి కంటిన్యూగా అసెంబ్లీకి వస్తాడా లేకపోతే మళ్ళీ ఏమైనా డుమ్మా కొడతాడా చూద్దాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏపీలో సంచలన ముచ్చటనే అయ్యే ఛాన్స్ కనబడుతున్నది. అగ్గో ఎందుకమ్మా అంటే 5 ఎమ్మెల్సీ స్థానాలల్లో ప్రత్యర్థులు కానీ ఇండిపెండెంట్లు కానీ లేకపోవడంతోనే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే పరిస్థితి కనబడుతున్నదట. అమ్మో, మరైతే ఈ నెల 20వ తారీఖున పోలింగ్ ఉంటుందన్నారు. అసలు ఉంటుందా ఉండదా అంటే మీకోసానికి ఆర్తం తెచ్చినా మీరే చూడండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట ఏపీలో సంచలనం చోటు చేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు అయ్యా చాలా మంది. 5 స్థానాలల్లో ప్రత్యర్థులు కానీ ఇండిపెండెంట్లు కానీ లేకపోవడంతో ఈ ఏకగ్రీవ ఎన్నికమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తున్న ముచ్చట. అయితే ఈ నెల 20న కావాల్సినటువంటి పోలింగ్ జరగకపోవచ్చని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందింది ఏందయ్యానంటే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఒకవైపు, వైసీపీ ఇంకో వైపు ఉన్నదయ్యా. ఇక
ఇంకో ప్రధాన రాజకీయ పక్షం అంట ఏది కూడా ప్రాతినిధ్యం వహిస్తలేదు అక్కడ. అయితే ఇప్పుడైతున్నటువంటి ఎన్నికలల్లో కూటమికి కలిసి వచ్చే పరిణామంగానే మారిందయ్యా ఈ సన్నివేశాలన్నీ. ఎందుకనంటే వాస్తవానికి వైసీపీ బర్ల నిలుస్తుందని చెప్పి ఒక అభ్యర్థినైనా నిలబెడతారు జగనన్న అని చెప్పి రాజకీయ టాపిక్లలో గట్టిగానే చర్చలు నడిచినాయి. ఇక 11 మంది ఎమ్మెల్యేలతోని పుట్టి ముంచుకోవడం ఎందుకన్న ఉద్దేశంతో వైసీపీ ఈ పోరుకు దూరంగా ఉన్నదని అంటున్నారయ్యా చాలా పెద్ద తలకాయలు. అయితే దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ మీద ఇంకో పార్టీ ఎక్కడ పోటీలో లేకపోవడు గమనించాల్సిన ముచ్చట. అయితే ఈ ముచ్చట మాత్రం ఇప్పుడు ప్రజెంట్ గా నిలబడాలి చెయ్యాలి పోటీ అనుకున్న అభ్యర్థులకు మాత్రం జనంతా కలిసి వచ్చే ముచ్చట లెక్కనే కనబడుతున్నది. అయినా కూడా అసలు ఎటువంటి ఎన్నికలు లేకుండానే రాకుండానే ఈ దఫా 5 అభ్యర్థులు మండలిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇది ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం తర్వాత జరుగుతున్నటువంటి తొలి సంచలనమే అని అంటున్నారయ్యా చాలా మంది ఈ ముచ్చటేరికైన తర్వాత. అయితే పోయినసారి టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు పోటీ పెట్టిండ్రు. అంతకుముందు వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా పోటీ అయ్యింది. అయితే ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగానే ఎన్నికలు అయినాయి. కానీ ఇప్పుడు వైసీపీకి అంత సంఖ్యాబలం లేదు కదా. పాపం 11కే పరిమితమైన వైసీపీని ఏమనలేకుంటున్నారు. పోటీ చేసే పరిస్థితిలో వైసీపీ పార్టీ కూడా లేదు. ఇక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈసారి ఇట్లా కానిద్దామనే ఆలోచనలలో ఉన్నారట చాలా పెద్ద తలకాయలు. అయినా ఏం ఎన్నికలో ఏం ఎలక్షన్లో ఏమో కానీ రోజుకొక ట్విస్టులతోని ఓటీటీ సిరీస్లనే తలదెన్నేటట్టు సస్పెన్స్గా నడుస్తున్నాయ్యా ఏపీ పాలిటిక్స్. మళ్ళా మోడీ సారు మన ఏపీకి రాబోతున్నాడు. రాజధాని అమరావతి పనులను మళ్ళా స్టార్ట్ చేయనీకే, ఇన్నాళ్ళు ఆగిపోయిన రాజధాని పనుల్ని వచ్చే నెలలో షురూ చేయనీకే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసింది. ఇందుకోసం కానీ మల్లోపారి మోడీ సారు ఏపీకి అత్తున్నాడట. ఇక నాకెరుకైన పురాగ ముచ్చట మీకోసానికని తెచ్చిన మీరే చూడండి. ఇక రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ చేతుల మీదుగా జరగబోతున్నది. రాజధాని పనుల్ని వచ్చే నెల పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు గట్టిగానే చేస్తున్నదుల్లా. ఇక ఇందుకోసానికని చెప్పి ప్రధానమంత్రి సార్కు ఆహ్వానం కూడా పంపిండ్రు చంద్రాల సారు. కాకపోతే ఎప్పుడు వచ్చేది అనేది మాత్రం డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ రావుడు మాత్రం పక్కా అని అంటున్నారు. అయితే 9 ఏళ్ల కిందట రాజధాని పనులను ప్రధానమంత్రి మోడీ సార్ చేతుల మీదుగానే చాలా గ్రాండ్గా శంకుస్థాపన అయితే అయ్యింది. రాజధాని నిర్మాణం కోసానికని చెప్పి ఏకంగా అవుతున్న పనులల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ సర్కార్ ఏదైతే ఉన్నదో అమరావతి మీద కక్షగట్టి ఎక్కడ పనులు అక్కడనే ఆపేసింది. ఇక దీంతోనే అమరావతిలో పనులన్నీ పెండింగ్ లా పడ్డాయి. ఇక అమరావతి విధ్వంసానికి కంకణం కట్టుకున్నది వైసీపీ సర్కారు. ఇంకా అదే కాకుండా 3 రాజధానుల ప్రతిపాదనను మీదకు తీసుకొని వచ్చి అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అనగదొక్కిందయ్యా. ఇక అప్పుడు అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ, జనసేన వంటి పార్టీలతో పాటు బీజేపీ కూడా అండగా నిలబడ్డదని చెప్పాలి. ఇక రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక జప్పునే రాజధాని పనుల్ని పట్టాలు ఎక్కించేందుకు నడుం కట్టిందయ్యా. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈసారి రాజధానికి పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డది. కేంద్రం చొరవ వల్లనే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, గదేనులా ఏడీబీ బ్యాంక్ అంటాం కదా, ఆ బ్యాంకు 15,000 కోట్ల రుణాన్ని కూడా అత్యంత వేగంగా మంజూరు చేసినాయి. ఇక గత వైసీపీ ప్రభుత్వం సృష్టించినటువంటి అడ్డంకుల్ని ఈ 9 నెలల్లో అధిగమించి రాజధాని పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను అయితే ఖరారు చేసిందయ్యా. ఇక అన్ని పనుల్ని ఒక్కటే పారి స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఘనంగా నిర్వహణ చేయాలని చెప్పి రాష్ట్ర సర్కారు నిర్ణయం అయితే తీసుకున్నది. ఏదేమైనా 9 ఏళ్ల కిందట స్టార్ట్ అయినటువంటి పనులు ఆగిపోయి మళ్ళా 9 ఏళ్ల తర్వాత పునఃప్రారంభం అవుతున్నాయనంటే ఇంతకన్నా గొప్ప ముచ్చట అమరావతికి అదృష్టం బంకబట్టినట్టే పట్టింది. ఇంతకన్నా ఆనందమైన ముచ్చట ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి ఆనందంలో మునిగి తేలుతున్నారట ఈ ముచ్చట ఎరికైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశం పబ్లిక్. అయినా ఈ రోజులు అసలుకే మంచిగా లేవు. మనుషులు నెరి అధ్వానమవుతున్నారుల్లా. చిన్నతరం పెద్దంతరం లేకుండా ఆడ మగాని కూడా చూడకుండా ఎవల బల్పును అల్లు చూపెడుతున్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆన్రంగి ఊళ్ళే మహిళని కూడా చూడకుండా ఒక అక్కనైతే జుట్టు పట్టుకొని మరి గుంజుకొని ఓడేగాక ఇచ్చక్షణ రహితంగా దాడికి దిగబడ్డరు. చెప్తుంటేనే మస్తు గోస్ అనిపిస్తున్నది గీ అక్క బాధ. ఇక గీ పంచాయతీ మీద జనసేన పెద్దసార్లు కూడా బగ్గనే గరానికి అత్తున్నారు. ఏపీల పాలిటిక్స్ చాలా ఘోరంగా తయారవుతున్నాయి. ఒక మనిషి అనేది కూడా ఎవ్వరు చూడకుండా ఆడ మొగ చిన్నంతరం పెద్దంతరం అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా బిహేవింగ్ చేస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడినా కూడా దాడులకు తెగబడుతున్నారు అయ్యా. ఇప్పుడు ఎవరి గురించి అయ్యా మాట్లాడుతున్నామంటే ఓ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కొన్ని విషయాలు సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి మనం ఆ వర్గం ఏంటిదనేది మనం చెప్పలేకపోతున్నాము, క్షమింతురుగాక. అయితే ఈ ఘటన ఏడైందయ్యానంటే కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆండ్రంగి ఊళ్ళో బుధవారం లేటుగా బయటకు వచ్చినటువంటి ముచ్చట
ఇది. అంతకుముందు పంచాయతీ చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని తీసేయాలని చెప్పి కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ల గాలిదేవర అమర్నాథ్ ఫిర్యాదు చేసిండు. ఇక ఈ ముచ్చట తెలిసినటువంటి ప్రత్యర్థులు అమర్నాథ్ ఫ్యామిలీ మీద దాడికి పాల్పడ్డారు. ఇక దాడి చేసింది ఎవరయ్యా అంటే సత్యంశెట్టి సూర్యనారాయణ ఫ్యామిలీ మెంబర్లుగా ఇరకబట్టిండ్లు పోలీసు పెద్ద సార్లు. వీళ్ళు మహిళని కూడా చూడకుండా గాలిదేవర రత్నకుమార్ అనే అక్కను జుట్టు పట్టుకొని గుంజుకొని ఓడే కాకుండా ఈ శక్తిన రహితంగా మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా మానవత్వాన్ని మరిచి దాడికి తెగబడ్డారయ్యా. ఇక దీని గట్టిగానే ఖండన చేస్తున్నది జనసేన పార్టీ పెద్దలు. దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద గట్టిగానే చర్యలు తీసుకోవాలి, తక్షణమే రియాక్ట్ కావాలి పోలీసు వ్యవస్థ అని చెప్పి ఉన్నతాధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సార్ కూడా ఆదేశాలు ఇచ్చిండయ్యా. ఏదేమైనా మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. అరే రాజకీయాలను రాజకీయ పరంగానే చూడాలి కానీ వ్యక్తిగతంగా దాడులు దూషణలు ఈ తీరుగా ఏంది ఈ పరిస్థితి అని చెప్పి చాలా మంది కారెడ్డాలు ఆడుకుంటా కోపానికి రాబట్టిండు. గట్టిగా గరం అవ్వకుండా అరికాళ్ళ మీద మంటలు లేవబట్టినాయి. ఈ ముచ్చట ఎరికిన తర్వాత ప్రతి ఒక్కరికి తమిళ స్టార్ యాక్టరు టీవీకే అని కొత్త పార్టీ పెట్టిన లీడరు దళపతి విజయ్ సార్ మీద ఒక కేసు ఫైల్ అయింది. అగో ఏమై గంతగానం అని అంటారా? గీ విజయ్ సారు ముస్లిం అన్నదమ్ముల కోసం కనిచ్చిన ఇఫ్తార్ విందుల మా మనోభావాలను గీ దళపతి విజయ్ దెబ్బతీసిండు అని ఆరోపణలు చేస్తా పోలీస్ కమిషనర్ పెద్ద సార్కు ఫిర్యాదు చేసిల్లు. మరి అంత పెద్ద తప్పు ఏం చేసిండో ఆర్తొచ్చింది, అరుచుకుందాం పాన్రి. ఇక తమిళ యాక్టరు స్టారు కమ్ పొలిటీషియన్ అయినటువంటి తమిళ హీరో దళపతి విజయ్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టిండు. సొంత పార్టీ ఏంది అది టీవీకి అని పెట్టి పెద్ద బహిరంగ సభను పెట్టి సక్సెస్ అయ్యి దానికి సంబంధించినటువంటి ఫంక్షన్లను కూడా గట్టిగానే జరుపుతున్నాడు. అందరితోని డిస్కషన్లు చేసుకుంటున్నాడు. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రణాళికబద్ధంగా పోకుండా పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనే మీద మలగుల్లాలు గట్టిగానే పడుతున్నాడు. ఇది పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ముస్లిం అన్నదమ్ముల కూసానికని చెప్పి ఒక ఇఫ్తార్ విందునైతే ఏర్పాటు చేసిండయ్యా ఈ దళపతి విజయ్. ఇక అట్లనే ఈ కార్యక్రమంలో ముస్లిం అన్నదమ్ములతో కలిసి ప్రార్థన కూడా చేసిండు హీరో విజయ్ సారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ముస్లింల జెండా కప్పుకోవాలి, ముస్లింల గొడుగు కిందికి పోవాలన్న ఆలోచన ఏదైతే విజయ్ సార్కి వచ్చిందో ఇది కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నది అయ్యా. ఎందుకంటే సాక్షాత్తు ముస్లింలే ఆయన మీద ఫిర్యాదు చేయబట్టిండ్రు. విజయ్ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఇఫ్తార్ విందు ఉన్నదో మా మనోభావాలు దెబ్బతినేటట్టు, మా ఇస్లాంను అవమానించేటట్టు ఉన్నదని ఆరోపణ చేసుకుంటా తమిళనాడుకు చెందినటువంటి సున్నతు జమాతు అలా నాయకుడైనటువంటి విజయ్ సార్ మీద ఫిర్యాదు చేసింది. అయితే విజయ్ సార్ నిర్వహణ చేసినటువంటి ఇఫ్తార్ విందుల ఇస్లాంను ముస్లింలను అవమానించిండ్రని చెప్పి ఈ ఫిర్యాదుల పదమంగా చెప్పిన ముచ్చట. ఇక అయితే విజయ్ సార్ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ పార్టీల తాగుబోతులు రౌడీలు కనబడ్డారని చెప్పి కూడా చాలా మంది చెవులు కొరకు పట్టిండ్రయ్యా. అందుకనే మేము ఇంత గరం అవుతున్నామని చెప్పి ముస్లిం సోదరులు అంటున్నారు. ఇంకా అంతనే కాకుండా ఉపవాసం ఉండనోళ్ళు, రంజాన్ పట్ల గౌరవం లేని వ్యక్తులు పాల్గొనడు మా ముస్లిం సమాజానికి అవమానకరమైనటువంటి సంఘటన ఇది. అట్లనే ఇఫ్తార్ విందు నిర్వహణ కూడా చాలా బాధ్యతారహితంగా ఉన్నది. విజయ్ భద్రతా సిబ్బంది అయితే అక్కడ ఉన్నోళ్ళ మీద చాలా దురుసుగా ప్రవర్తన చేసిళ్ళు. పబ్లిక్ నైతే ఆవుల లెక్కనే ఈడ్చుకపోయి పడేసిండ్రయ్యా అని చెప్పి ఫిర్యాదులో కూడా రాసిండ్రట. సరే విజయ్ సారా మంచిగానే నువ్వు ఇఫ్తార్ విందు ఇచ్చినావు, మరి ఇన్నేళ్ళు హీరోగా ఉన్నప్పుడు ఒక్కనాడన్నా నువ్వు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినావా? ఇట్లా మా ముస్లిం సోదరులందరినీ పిలిచి చేసినావా? అంటే నువ్వు ఇప్పుడు రాజకీయాలకు వచ్చినావు కాబట్టి మా ఓట్ల కోసానికని ఈ స్టాంటు చేస్తున్నావా అని చెప్పి కూడా కామెంట్ పెట్టేటోళ్ళు లేకపోలేదని అంటున్నారు. ఇంకా అంతేనే కాకుండా కొంతమంది హిందువులు కూడా యాంటీగా విజయ్ సార్కు పోస్టులు పెడుతున్నారు. నువ్వు హిందువుల పండగలు వస్తే ఒక్కనాడు రియాక్ట్ కావు, ఉన్నట్టుండి ముస్లింల రంజాన్ కోసానికని చెప్పి ఇఫ్తార్ విందును ఎందుకోసానికని ఏర్పాటు చేసినావు? మా హిందువుల కోసం కూడా హిందూ పండగలను సెలబ్రేట్ చేస్తావా నువ్వు విజయ్ యాంతోని అనుకుంటా కొంచెం విజయ్ సార్కు యాంటీగా పోస్టులు పెడుతున్నారు ఇంకొంతమంది. కానీ ఏదేమైనా ఇఫ్తార్ విందు ఏదైతే సంఘటన అయ్యిందో దీని మీద చాలా మంది బగ్గా గరం అవుతున్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా ఫైల్ అయ్యిందట. దీని మీద మరి విజయ్ సార్ నోరు తెరిస్తే తప్ప అసలు ముచ్చట బయటపడదు. మరి దీని మీద విజయ్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో, ఆయన పార్టీ టీవీకి ఏదైతే ఉన్నదో దాన్ని ఎట్లా ముందరికి తీసుకుపోతాడో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం. హబ్బా చూసిండ్రు కదా మన ధమాకా ముచ్చట్లను, ఎట్లున్నాయి? మస్తున్నాయిలే అన్నట్టు మన ధమాకా దుమ్ము దుల్పడే వార్తలు మీకు నచ్చినాయా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా అనిపిస్తే గది కామెంట్ చేయండి. అట్లనే మన MEGA9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనుడు మర్వకుండ్రి, సరేనా? మళ్ళీ ఇంకా కొన్ని దుమ్ము దులిపే ధమాకా వార్తలతోని మన ధమాకా న్యూస్లో మళ్ళా కలుసుకుందాం. ఉంటా మరి.